గా తీసుకుంది. ఐకేపీ కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని తర్వినిగతిన కొనుగోలు చేసే రైతులకు చెల్లించాల్సిన డబ్బులు వారం రోజుల్లోపు అకౌంట్లో జమ చేస్తుంది. నల్గొండ జిల్లాలో 1,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న జిల్లా యంత్రాంగం ఇప్పటికీ 78,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. నవంబర్ నెల చివరి నాటికి రైతుల వద్ద నుంచి పూర్తిస్థాయి ధాన్యాన్ని సేకరిస్తామంటున్న కొనుగోలుపై మరింత సమాచారం నల్గొండ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని కూడా ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే కూడా రైతుల నుండి సేకరించి వారిని వెంటనే పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా మహిళా రైతులకు ఐకేపీ కేంద్రాల వద్ద కొన్ని సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. తమకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూడా ఆలస్యం అనేది జరగకుండా అవసరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని కూడా మహిళా రైతులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఐకేపీ సెంటర్లకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఐకేపీ కేంద్రాల్లో మీరు మాయిశ్చరైజర్ ఎలా చెక్ చేస్తున్నారు? మాయిశ్చర్ వచ్చిన తర్వాత రైతులు ధాన్యం తెచ్చిన తర్వాత ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నారు? రైతు మన మార్కెట్కి వచ్చిన ఇమ్మడే తన పేరు రిజిస్టర్ చేసుకుంటారండి. చేసుకొని తన ధాన్యం మన సెంటర్లో వేస్తారు. ఇప్పుడు వెదర్ కొంచెం సహకరించడం వల్ల, ఎండలు రావడం వల్ల ఒక 2 డేస్లో 3 డేస్లో 17% మాయిశ్చర్ వచ్చేస్తుంది. ఆ వచ్చిన మాయిశ్చర్ హిప్స్ ఒకటి ఇమీడియట్గా లిఫ్టింగ్ చేసి పంపించడం జరుగుతుంది రైతులు. ఒకవేళ మాయిశ్చర్ లేకపోతే వాళ్ళకి మాయిశ్చర్ రావడానికి ఎంత సమయం పడుతుంది? ఆ సమయం వచ్చిన తర్వాత వాళ్ళకి వెంటనే క్లియర్ చేస్తున్నారు. మాయిశ్చర్ వచ్చిన వెంబడే మరి కాటలు పెట్టి చేస్తున్నాం వాళ్ళు. అట్లాగే మనకు వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు కావచ్చు, మార్కెట్ తీసుకొస్తున్న ధాన్యం కావచ్చు, వారికి చెల్లించాల్సినటువంటి డబ్బులు కావచ్చు, ఇతర విషయాలన్నింటినీ కూడా చూసినటువంటి అధికారులు కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. చెప్పండి, మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తున్నారు? అట్లాగే వాళ్ళకి రావాల్సిన డబ్బులు కావచ్చు, మాయిశ్చర్ కావచ్చు, ఇతర సౌకర్యాలు కావచ్చు, ఏమేమి పరిస్థితులు ఇక్కడ కల్పిస్తున్నటువంటి పరిస్థితి? రైతు తన ధాన్యాన్ని తెచ్చుకొని ఆరబెట్టుకున్న 2-3 రోజులలో మాయిశ్చర్ వస్తే, మాయిశ్చర్ వచ్చిన వెంటనే కాంట వేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ ఆర్జాలబాయ్ సెంటర్, ఈ పానగల్ సెంటర్కి వచ్చినటువంటి రైతులు 550 మంది రైతులు వచ్చినారు. ఈ 550 మంది రైతుల్లో ఇప్పుడు 530 మంది రైతుల ఈ కాంటాలే వేయటం జరిగింది. ఈ 530 మంది వేయటంతో పాటు 302 మంది పేమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ పేమెంట్స్ కూడా 4,59,00,000 పేమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చెప్పండి, ఎక్కువ శాతం రైతులు ఈసారి పంటను మిల్లులకు తీసుకెళ్ళి అమ్ముతున్న పరిస్థితి. ఐకేపీ సెంటర్లకు వచ్చే ధాన్యం కూడా చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడవచ్చు సార్? దాని వర్ష ప్రభావం వల్ల కొంత పంట తక్కువ దిగుబడి వచ్చింది. ఇక అది రైతు కొంచెం వర్షాలు వచ్చే క్రమంలో పోయి ఉండొచ్చు మిల్లుకు, ఆరబెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి కొంత మిల్లుకు పోయే పరిస్థితి కనపడింది. ఇక దానికి మనం రైతును ఆపలేం కదా. ఇక రైతు తన పంటను అమ్ముకోవడానికి మన మార్కెట్కి వచ్చిన వాళ్ళకి మనం కాంట పెట్టేయగలుగుతున్నాం. చెప్పమ్మా, అసలు మార్కెట్లో ఐకేపీ కేంద్రాల్లో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? కొనుగోలు కావచ్చు, ఇతరత్ర ఏమైనా పరిస్థితులు వస్తే ఏం ఆపకుండానే పెడుతుర్రు. కానీ ఇక మ్యాచర్ వచ్చిన దాకానే ఈ వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నాం. అంతే, పోసినాక 2 దమ్ములు వర్షాలు పడ్డాయి. కొద్దిగా పదునున్నా కూడా రాలేవు అని ఆపుతుర్రు. ఇక వచ్చిన మాత్రం పెడుతుర్రు, కానీ ఇక రాకుంటే రాలేవు, ఎండబోయాలంటారు. సో పట్టాలు మీకు సఫిషియెంట్గా ఇస్తున్నారా? ఒకవేళ పట్టాలకు సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు, ఇస్తుండ్రు. పట్టాలు ఇస్తున్నది దొరుకుతున్నాయి, ఎండ పోసుకున్నాం, కానీ ఈ వర్షాల వల్లనే ఇబ్బందులు పడుతుంది. మొత్తంగా నల్గొండ జిల్లాలో 1,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించిన క్రమంలో దాదాపుగా ఇప్పటివరకు 78,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అయితే సేకరించిన పరిస్థితి ఉంది. మిగిలిన ధాన్యాన్ని కూడా నవంబర్ నెల చివరి నాటికల్లా సేకరించడంతో పాటుగా వచ్చినటువంటి ధాన్యాన్ని ఎక్కడ కూడా నిలుపుదల లేకుండా ఐకేపీ సెంటర్లో కావచ్చు, అదేవిధంగా రైస్ మిల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో రైతులు ధాన్యం నుంచి సేకరించడం కోసం మొత్తం అధికారంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇక ప్రధానంగా అంటే గతంలో కన్నా కొంత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ధాన్యం దిగుబడి కూడా కొంత తగ్గిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు సంబంధించి కావచ్చు, నల్గొండ జిల్లాకు సంబంధించి కావచ్చు, రైతులైతే తీసుకొస్తున్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి. అట్లాగే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 5 లేదా 6 రోజుల్లో వారి అకౌంట్లలో డబ్బులు కూడా జమ చేసే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. మొత్తంగా ఐకేపీ కేంద్రాల వద్ద మహిళా రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు తీర్చడంతో పాటుగా వస్తున్నటువంటి ధాన్యం ఏదైతుందో ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి వారిని పంపించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం కూడా రైతులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.